మామ, మనం ఒక పనిని మళ్ళా మళ్ళా రిపీట్ చేయాలనుకో, ఆ టైంలో మనం లూప్స్ అన్ని వాడతాం మామ. ఓకేనా? సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేయడం అనేది బ్యాడ్ ప్రాక్టీస్ మామ, అసలు చేయకూడదు అలా. ఓకేనా? లూప్ అనేది ఒక ఆటోమేషన్ లాగా పనిచేస్తుంది మామ. మెయిన్గా లూప్స్ అనేటివి మూడు టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి మామ జావా స్క్రిప్ట్ లో. ఫస్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ లో ఫర్ లూప్ ఉంటుంది మామ. నువ్వు ఎన్నిసార్లు ఫర్ లూప్ ని ఇటరేషన్ చేద్దాం అనుకుంటున్నావో అనేది నీకు తెలిస్తే ఆ టైంలో ఫర్ లూప్ అనేది బెస్ట్ గా యూజ్ చేయొచ్చు మామ. ఓకేనా? ఫర్ లూప్ లో ఏమేమి ఉంటాయి మామ సింటాక్స్ ప్రకారంగా అంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేవి ఉంటాయి మామ. ఓకేనా? వైల్ లూప్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ లూప్ మామ. ఓకేనా? ఈ లూప్ ఎప్పుడు వాడతారు అని అంటే మామ, కండిషన్ అనేది ట్రూ అన్నంత వరకు అది లూప్ లో తిరుగుతూ 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 ఉండాలనుకో, ఆ టైంలో మనం ఏం వాడాలి? వైల్ లూప్ ని వాడతాం మామ. ఓకేనా? ఇక్కడ ఇటరేషన్ కౌంట్ అనేది మనకు తెలియదు, అందుకోసం అని చెప్పి వైల్ లూప్ లో డైరెక్ట్ కండిషన్ మాత్రమే ఉంటది మామ. ఓకేనా? మామ, డూ వైల్ అనేది థర్డ్ టైప్ ఆఫ్ లూప్ మామ ఇన్ జావా స్క్రిప్ట్. ఇది మనము ఒక్కసారి ఫస్ట్ లూప్ లోకి వెళ్ళాలి, తర్వాత నుంచి కండిషన్ అనేది చెక్ చేయాలి అనే టైంలో మనము డూ వైల్ అనేది యూజ్ చేస్తాం మామ. ఓకేనా? ఇది ఇంటర్వ్యూలో పక్కా అడుగుతారు మామ. వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంది అని అడుగుతారు మామ. అప్పుడు మనం ఏమని అంత చెప్పాలి? వైల్ అనేది కంటిన్యూస్ రన్ అవుతూ ఉంటది, కానీ ఎవ్రీ టైము కండిషన్ అనేది చెక్ అవుతుంది. కానీ డూ వైల్ లో అలా కాదు. డూ వైల్ లో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ టైం నుంచి మాత్రమే కండిషన్ అనేది చెక్ చేస్తుంది అని క్లియర్ గా చెప్పాలి మామ. ఓకేనా? మామ, సింపుల్ రూల్ ఏం లేదు మామ. నీకు కౌంట్ తెలుసు ఎన్నిసార్లు తిరగాలి అని, ఆ టైంలో మనం ఫర్ లూప్ వాడతాం. నీకు తెలియదు కౌంట్ ఎన్నిసార్లు తిరగాలో తెలియదు, ఆ టైంలో వైల్ లూప్ వాడతాము. అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత కండిషన్ చెక్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం డూ వైల్ అనేది వాడాలి మామ. ఓకేనా? మామ, బ్రేక్ అండ్ కంటిన్యూ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మామ లూప్స్ లో. ఓకేనా? బ్రేక్ అని రాసామనుకో జావా స్క్రిప్ట్ కోడ్ లో, అది ఏం చేస్తుంది అంటే మామ, ఆ లూప్ ని అక్కడికి స్టాప్ చేసేస్తుంది మామ. ఓకేనా? కంటిన్యూ అన్నావు అనుకో, ఆ ఇటరేషన్ అనేది అక్కడ స్కిప్ అయిపోతుంది. నువ్వు ఎక్కడైతే కంటిన్యూ అని రాసావో అక్కడ స్కిప్ అయిపోతుంది, డైరెక్ట్ గా నెక్స్ట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా మామ? బ్రేక్ అంటే స్టాప్ చేస్తుంది, కంటిన్యూ అంటే నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్తుంది. క్లియర్ కదా మామ? ఇవి రెండు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మామ. ఓకేనా? మామ, వాట్ ఈస్ ఎ లూప్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? మామ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ when iteration count is known, while loop is used when iteration count is unknown అని క్లియర్ గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ అని అడుగుతారు మామ ఇన్ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? డూ వైల్ ఎగ్జిక్యూట్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, బట్ వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ వెన్ కండిషన్ ఈస్ ట్రూ ఓన్లీ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? మామ, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఫర్ లూప్ అని అడుగుతారు మామ ఇన్ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? వన్ ఈజ్ ఇనిషియలైజేషన్, సెకండ్ ఈజ్ ద కండిషన్ అండ్ థర్డ్ ఈజ్ డిక్రిమెంట్ ఆర్ ఇంక్రిమెంట్ అని క్లియర్గా చెప్పాలి మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా? కెన్ లూప్ రన్స్ ఇన్ఫినిట్లీ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ. ఎస్, ఇఫ్ ద టర్మినేటింగ్ కండిషన్ ఈస్ నెవర్ మెట్ దెన్ లూప్ విల్ గో ఇన్ ఇన్ఫినిట్ లూప్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? హౌ డు యూ స్టాప్ ఏ లూప్ మాన్యువల్లీ అని అడుగుతారు మామ ఇన్ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? బై యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్ వీ కెన్ బ్రేక్ ద లూప్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?